హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ OnePlus నుంచి OnePlus Nord 6 లాంచ్ అయింది. మీకు పొద్దున్నే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని. కాకపోతే ఈ OnePlus Nord 6 ఫీచర్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అరౌండ్ ఒక 10 days బ్యాక్ గెస్ట్ చేస్తూ ఒక వీడియో పెట్టాను, రూమర్స్ అండ్ రండర్స్ ని బేస్ చేసుకొని. యాజ్ ఇట్ ఈస్ లాంచ్ అయింది. ప్రైసింగ్ కూడా ఈ ఎక్స్పెక్టెడ్ వీడియోలో 1 minute 35 seconds దగ్గర నుంచి ఒకసారి చెక్ చేయండి. ప్రైసింగ్ 34,000 నుంచి 36,000 రూపాయల మధ్యలో పెడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం. ఎగ్జాక్ట్ 36,000 కి విత్ కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని వీళ్ళు లాంచ్ చేశారు. సో ఈ రోజు అరౌండ్ ఈ 36,000 లో మనం ఈ స్మార్ట్ ఫోన్ ని పర్చేస్ చేసుకోవచ్చా అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ ఫోన్ ఖచ్చితంగా మన ఛానల్ రివ్యూ వస్తుంది. నేను కొంటాను, కొన్ని మన ఛానల్ తప్పకుండా రివ్యూ చేస్తా. మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఎప్పుడు చేసేలానే మీలో ఒకరికి అమ్మేస్తాను. రివ్యూ అయిన తర్వాత రివ్యూ ముందుగా ఫైన్. ఒకసారి ప్రైసింగ్ చూసుకుంటే 2 వేరియంట్స్ లో లాంచ్ చేశారు. 8GB 256GB, 12GB 256GB. ఇక్కడ స్టోరేజ్ ఏం పెంచట్లా, ర్యామ్ మాత్రమే మారుతుంది. నన్ను అడిగితే మీరు 12/256 కొనాల్సిన అవసరం అసలు లేదు. ర్యామ్ మీకు 8GB 12GB అసలు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 8GB వేరియంట్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టోరేజ్ మారుంటే మీకు 12GB సజెస్ట్ చేసి ఉండేవాడిని. సేమ్ స్టోరేజ్ కాబట్టి అక్కర్లేదు. ప్రైసింగ్ 8GB 256GB 39,000 రూపాయలు పడుతుంది. 12GB 256GB మీకు 42,000 రూపాయలు పడుతుంది. 2 వేరియంట్స్ మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. సో బేస్ వేరియంట్ మీకు కార్డ్ ఆఫర్ తీగా 36,000 రూపాయలు పడుతుంది. 12GB వేరియంట్ కార్డ్ ఆఫర్ తీగా 39,000 రూపాయలు పడుతుంది. సో ఈ ప్రైసింగ్ ని కాసేపు మైండ్ లో పెట్టుకోండి. బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఫస్ట్ టైం నాట్ సిరీస్ లో వాటర్ రెసిస్టెంట్ తీసుకొచ్చారు. వాటర్ రెసిస్టెంట్ మాత్రమే, వాటర్ ప్రూఫ్ కాదు. ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే వీళ్ళు ఏదో వాషింగ్ మిషన్ లో వేసి రౌండ్లు కొట్టినా ఏం కాదు, హాట్ వాటర్ లో పెట్టినా ఏం కాదు అని చెప్తున్నారు. అలా టెస్టులు చేయమాకండి, ఎందుకంటే రెసిస్టెంట్ మాత్రమే. మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి సర్వీస్ సెంటర్కి వెళ్ళారంటే వాళ్ళు చెప్పే ఫస్ట్ వర్డ్ ఇదే, వాటర్ ప్రూఫ్ అని మేము చెప్పలేదు, వాటర్ రెసిస్టెంట్ అని చెప్పాము అని చెప్పంటారు. సో డ్యామేజ్ అయితే ఎవ్వరు క్లెయిమ్ చేయరు. IP68, IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంది. పొరపాటున పడితే ఏం కాదు. బట్ బిల్డ్ క్వాలిటీ ఏం అంతగా అనిపించట్లేదు. ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది, పాలికార్బోనేట్ ఫ్రేమ్, అండ్ బ్యాక్ కూడా ప్లాస్టిక్ బ్యాక్ తోనే వస్తుంది. మెటల్ ఫినిష్ OnePlus Nord 4 లో ఉండేది. Nord 5 లో స్కిప్ అయింది. Nord 6 లో కూడా పార్షియల్ గా యూస్ చేస్తారనుకున్నా అసలు ఎక్కడ ఫ్రేమ్ లో ఏం లేదు. జస్ట్ కెమెరా డెకో దగ్గర మాత్రమే కొంచెం అల్యూమినియం గ్రేడ్ యూస్ చేసామని చెప్తున్నారు. బట్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 18H ప్రొటెక్షన్ ఉంది. అంటే పడితే త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం తక్కువ, కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. మేజర్ గా దీంట్లో పెద్ద ప్లస్ పాయింట్ ప్రాసెసరే. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. చక్కగా యూస్ చేసుకోవచ్చు ఎలాంటి యూజర్ అనుకున్నా కానీ. మీరు ఒకవేళ గేమింగ్ చేస్తారనుకున్నా, లేదా ఏదైనా వీడియోస్ ఏదైనా ఎడిట్ చేద్దాం అనుకున్నా, మేము సోషల్ మీడియా హ్యాండిల్స్ కోసం మీరు యూస్ చేద్దాం అనుకున్నా, ప్రతిదానికి ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేసిద్ది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీరు దిగులు పడక్కర్లేదు. గేమ్స్ లో కూడా BGMI 120 FPS లో సపోర్ట్ చేసిద్ది. అండ్ COD కి 165 FPS సపోర్ట్ ఉంది. ఫోన్ బేసిక్ గా 165 Hz తో వస్తుంది. కానీ BGMI లో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఏమన్నా అచీవ్ చేస్తే చేయాలి. నేటివ్ గా అయితే COD లో 165 Hz ఉంటుంది. డే టు డే మోడరేట్ యూసేజ్ కూడా బాగానే ఉంటుంది. బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంది, గేమ్స్ ఆడుకున్నప్పుడు ఫీలింగ్ అంటే హ్యాంగ్ అవడం, లాగ్ అవడం, ఫ్రేమ్స్ డ్రాప్ అవడం, హీట్ అవడం ఇట్లాంటివి ఏమి ఉన్నాయా, అండ్ యాటిట్యూడ్ స్కోర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, CPU థ్రాట్లింగ్ డేస్ ఎంతవరకు థ్రాట్ల్ అయింది, ఇవన్నీ నేను ఫోన్ తెప్పించిన తర్వాత రివ్యూ వీడియో పోస్ట్ చేస్తాను కదా, అక్కడ ఇంకా డీటెయిల్ గా నేను మీ ముందు పెడతాను. ప్రస్తుతానికి అయితే పర్ఫార్మెన్స్ యాజ్ పర్ ఫీచర్స్ మంచి ప్రాసెసర్ ఇచ్చా అని చెప్పొచ్చు. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈసారి అప్గ్రేడ్ అయింది. ర్యామ్ సేమ్ LPDDR5X ర్యామ్ తో ఇస్తున్నారు. బట్ స్టోరేజ్ ఇంతకు ముందు UFS 3.1 ఉండేది, ఇప్పుడు UFS 4.1 కి చేంజ్ చేశారు. మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. మంచి డిస్ప్లే 6.78 inch 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ కూడా లాస్ట్ జనరేషన్ లో అరౌండ్ 3900 nits వరకు ఇచ్చారు, ఇప్పుడు 3600 nits వరకు పెంచారు. మంచి బ్రైట్నెస్ ని అచీవ్ చేయగలుగుతుంది. ఆబ్వియస్ గా HDR సపోర్ట్ ఉంటుంది, HDR10+ అండ్ 10-bit ప్యానల్. బట్ డాల్బీ విజన్ లాంటి సర్టిఫికేషన్స్ ఏమీ ఉండవు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 40,000 దగ్గరలోకి వెళ్తుంది కదా. అల్ట్రాసోనిక్ ఇచ్చుంటే బాగుండేది, బట్ నాట్ అ బిగ్ డీల్. ఈ ప్రైస్ లో ఆప్టికల్ కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ డిస్ప్లే ప్రొటెక్షన్ లాస్ట్ జనరేషన్ లాగా వీళ్ళు ఈసారి కార్నింగ్ కానీ లేదా డ్రాగన్ డెల్ ఇట్లాంటివి ఏమి యూస్ చేయలేదు. క్రిస్టల్ గార్డ్ డిస్ప్లే అని చెప్పి పిలుస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు సర్వైవ్ అవుతుంది, దీని రెసిస్టెన్స్ పవర్ ఎంత ఏంటి అని మెన్షన్ చేయలేదు. బట్ ఓవరాల్ డిస్ప్లే మాత్రం మంచి డిస్ప్లే, ఇబ్బంది పడక్కర్లా. బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంది, అగైన్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ అండ్ డిస్ప్లే యాక్యురసీ, కలర్ యాక్యురసీ అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో, వ్యూయింగ్ యాంగిల్స్ అన్ని క్లియర్ గా మళ్ళీ మనం రివ్యూలో మాట్లాడదాం. స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. డాల్బీ అట్మోస్ లాంటి ఫీచర్స్ ఏమీ ఉండవు. బట్ ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, ఎయిర్ బ్లాస్టర్ పరంగా కాంటాక్ట్లెస్ పేమెంట్ చేసుకోవడానికి NFC ఇచ్చారు. అండ్ రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవడానికి AC, సెటప్ బాక్స్, టీవీ ఇట్లాంటివి కంట్రోల్ చేయడానికి ఎయిర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు. గుడ్ థింగ్. సరే, వాట్ ఎవర్ వీళ్ళు ఏదైతే ఈ కెమెరా దగ్గర డౌన్గ్రేడ్ చేశారో, అలా మన ఛానల్లో ఏ కంటెంట్ విషయంలో కూడా డౌన్గ్రేడ్ అనేది ఉండదు. ఆన్ టైం పర్ఫెక్ట్ కంటెంట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటే అది నాది గ్యారంటీ. మీరు కొంచెం మన ఛానల్కి కొత్తగా వచ్చి ఇక్కడ వరకు చూసినట్లయితే, కంటెంట్ వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ ఇస్ ద ఓన్లీ రిక్వెస్ట్. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ సబ్స్క్రైబర్ కౌంట్ 3 lakh దాకా తీసుకెళ్తే నెంబర్ పెరిగే కొద్దీ ఇంకా బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కంటెంట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటా. ఇది నాది గ్యారంటీ. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయించాలి. బట్ బ్లూటూత్ మాత్రం బ్లూటూత్ వర్షన్ 6.0 అప్డేటెడ్ వర్షన్ ఇచ్చారు. అండ్ వైఫై కూడా లేటెస్ట్ Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బట్ ఫాస్టెస్ట్ Wi-Fi 7 ఉంది ఇప్పుడు మార్కెట్ లో. బట్ స్టిల్ Wi-Fi 7 కూడా మంచి వైఫై వర్షన్. కాల్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ సిగ్నల్ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా నేను వాడి రివ్యూలో అప్డేట్ చేస్తా. బట్ బిగ్గర్ థింగ్, ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చింది బ్యాటరీ. 9000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watt ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. ఫుల్ ఛార్జ్ 0 to 100% ఎంతసేపు పడుతుంది అనేది నేను మళ్ళీ రివ్యూలో మాట్లాడతా. అండ్ బ్యాటరీ డ్రైన్ ఎలా అవుతుందో కూడా నేను అక్కడ చెప్తా. బట్ క్లియర్ థింగ్ ఏంటంటే మనం అసలు ఇబ్బంది పడక్కర్లా. 9000 mAh బ్యాటరీ చక్కగా ఒక 1.5 day పక్కగా యూస్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ హెవీ యూజర్ అనుకున్నా
కానీ మీరు గేమ్స్ ఆడుకోవాలనుకున్నా కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బెటర్గానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈ ఫోన్లో నాకు నచ్చింది కెమెరాస్ దగ్గర అంతా బాగానే ఉంది అని అనుకుంటున్నారేమో, ఇక్కడే వచ్చింది. ఈ ఫోన్లో అన్ని బాగానే ఉన్నాయి కెమెరాస్ తప్పించి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీకి అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సెన్సర్ లాస్ట్ జనరేషన్ సెన్సర్ కంటే OnePlus Nord 5 లో ఉన్న సెన్సర్ కంటే ఈసారి తక్కువ సెన్సర్ తీసుకొచ్చారు, డౌన్ గ్రేడ్ చేశారు. ఇది ఒక్క చోటే. యాక్చువల్ విషయం ఏంటంటే 30,000 పైకి వెళ్తే ఈ రీసెంట్ టైమ్స్ లో మనకి వివో లాంటి అండ్ ఒప్పో లాంటి బ్రాండ్స్ నుంచి టెలిఫోటో లెన్స్ కనబడుతున్నాయి. వీళ్ళు టెలిఫోటో లెన్స్ స్కిప్ చేసేశారు. లాస్ట్ జనరేషన్ Nord 5 లో కూడా ఉండదు. ఈసారి అట్లీస్ట్ ఏమైనా తీసుకొస్తారనుకున్నా తీసుకురాలా. బట్ అట్లీస్ట్ ఉన్న సెన్సార్ ని అలా రిమైన్ చేసి ఉండాల్సింది, బట్ డౌన్ గ్రేడ్ చేశారు. OnePlus Nord 5 లో సోనీ LYT 700 సెన్సర్ ఉండేది, ఇది సోనీ LYT 600 సెన్సర్. సెన్సర్ సైజ్ స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది అండ్ దీని ఇమేజ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసే కేపబిలిటీ అండ్ లో లైట్, ముఖ్యంగా లో లైట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండు కెమెరాస్ కి. అండ్ కలర్స్ కూడా LYT 700C సెన్సర్ ఇంకా బెటర్ కలర్ ప్రొడక్షన్ ఉంటుంది. LYT 600 కూడా బాగానే ఉంటుంది, బట్ 20-25 మధ్యలో LYT 600 వర్త్. 30,000 దాకా వస్తే LYT 700 ఇవ్వాల్సిందే, కానీ ఇది వాళ్ళు డ్రాబ్యాక్. రియల్ టైమ్ లో ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. బట్ రైట్ నౌ యాజ్ పర్ హార్డ్వేర్ లెవెల్ అయితే కాంప్రమైజ్ చేసినట్లే. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు OnePlus Nord 5 లో. ఈసారి ఈ Nord 6 లో 32 మెగాపిక్సెల్ కి డౌన్ గ్రేడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ లో మీకు బెటర్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ కలర్ ప్రొడక్షన్ కానీ అగైన్ ఇందాక నేను చెప్పినట్టు లో లైట్ ఫోటోగ్రఫీలో కానీ బెటర్ మనం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం అవుట్పుట్ అనేది. ఈసారి 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. కెమెరాస్ లోనే కొంచెం మేజర్ డౌన్ గ్రేడ్ జరిగిందని చెప్పొచ్చు. వీడియో రికార్డింగ్ అయితే 4K 60fps రేర్ సైడ్ కెమెరా. ఫ్రంట్ కి మాత్రం 4K 30 ఇచ్చారు. ఫ్రంట్ కూడా 4K 60 ఇచ్చుంటే బాగుండేది. ఫ్రంట్ 4K 30 ఇచ్చారు. ఓకే వీడియో 1080p 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇమేజ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్ గా నేను కెమెరా రివ్యూ చేస్తాను. ఖచ్చితంగా OnePlus Nord 6 కి చేయాల్సిందే. ఎక్కువ మంది ఈ ఫోన్ కొంటారు కాబట్టి ఖచ్చితంగా కెమెరా రివ్యూ కూడా మన ఛానల్ పోస్ట్ చేస్తాను కొన్నాక. రైట్ నో నేను కెమెరాస్ దగ్గర అయితే ఫుల్లీ డిసప్పాయింట్ అయ్యే ఉన్నా. అండ్ అవుట్పుట్ కూడా ఒకసారి చూడాలి. మరి మేజర్ డిఫరెన్స్ ఉంటే ఈ ఫోన్ నేను సజెస్ట్ చేయను. 35,000 రూపీస్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రైస్ కొంచెం ఆచి తూచి తీసుకోవాల్సిందే డెసిషన్. చూద్దాం, రివ్యూ వరకు వెయిట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా అప్డేట్ పాలసీ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి మాట్లాడితే ఇందులో Android 16 తో వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ 4+6 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. గుడ్ థింగ్. ఆండ్రాయిడ్ వర్షన్ కానీ అప్డేట్ పాలసీ కానీ గుడ్ ఇనఫ్. సో ఇవి ఓవరాల్ గా ఈ OnePlus Nord 6 కి సంబంధించి. చాలా మందికి ఇప్పటికీ డౌట్ ఉండింది OnePlus Nord CE 6 ఏమైనా వచ్చిందని చెప్పని. ఆబ్వియస్ గా లాంచ్ అయితే చేయలేదు వీళ్ళు. Nord CE 6 తర్వాత లాంచ్ చేస్తారు అనుకుంటున్నా. ఖచ్చితంగా వచ్చింది, వీళ్ళేం స్కిప్ చేయరు. ఆ మార్కెట్ అంటే 20 నుంచి 30 మధ్యలో ఉన్న మార్కెట్ ని ఖాళీగా వదలరు. Nord CE 6 ఖచ్చితంగా వస్తుంది, బట్ కొంచెం టైం తీసుకుంటారు అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పటికైతే ఇవి ఓవరాల్ గా OnePlus Nord 6 యొక్క కంప్లీట్ డీటెయిల్స్. జరిగిన కొన్ని అప్గ్రేడ్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ IP రేటింగ్ ఒకటి మార్చారు. రెండోది ప్రాసెసర్ ఒకటి మారింది ఆబ్వియస్ గా. అండ్ RAM and ROM కాన్ఫిగరేషన్ కొంచెం స్టోరేజ్ UFS 4.1 కి వెళ్ళారు. ఐదోది కొద్దిగా డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 144 Hz నుంచి 165 Hz కి వచ్చారు. ఆరోది కెమెరాలో అయితే డౌన్ గ్రేడ్ జరిగింది, అదొకటి మైనస్ పాయింట్. కొద్దిగా ఏడోది బ్యాటరీ ఈ 6800 కాకుండా 9000 mAh బ్యాటరీ యూసేజ్. ఇవి మేజర్ గా జరిగిన అప్గ్రేడ్స్. కొద్దిగా కెమెరాస్ కనుక రియల్ టైమ్ లో బెటర్ గా పర్ఫామ్ చేస్తే, బెటర్ ఇన్ ద సెన్స్ అబవ్ యావరేజ్, మరీ సూపర్ ఎక్సలెంట్ గా అక్కర్లేదు, అట్లీస్ట్ అబవ్ యావరేజ్ పర్ఫామ్ చేసినా కానీ ఈ ఫోన్ మనం ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. 30,000 to 35,000 ఆ ప్రైస్ లో చాలా స్కేర్సిటీ ఉంది. ఇది బార్డర్ లో వస్తుంది కాబట్టి 36,000 వస్తుంది కాబట్టి బాగుంటే మాత్రం కెమెరాస్ కొద్దిగా గొప్ప. రిమైనింగ్ ఫీచర్స్ అన్ని చాలా బాగున్నాయి, ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయవచ్చు. కెమెరాస్ కొద్దిగా బాగుంటే డెఫినెట్ గా నేను రికమెండ్ చేస్తా. ఇప్పటికి ప్రస్తుతానికి ఫ్లాష్ సేల్ లో అంటే నేను వెయిట్ చేయకుండా తొందరగా కొనాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి నువ్వు కొనమంటావా వద్దంటావా అంటే, మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే స్కిప్ కొట్టండి. లేదు కెమెరా కొద్దిగా అబవ్ యావరేజ్ లో ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోండి. మరి ఇది ఓవరాల్ గా నా ఒపీనియన్ ఈ ఫోన్ మీద. మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీరైతే సజెస్ట్ చేస్తారా లేదా అండ్ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారా అనేవి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఖచ్చితంగా ఫస్ట్ సేల్ ఈ ఫోన్ ఆర్డర్ చేసి మన ఛానల్ రివ్యూతో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాం. ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తెలిసిందేగా, లైక్ కొట్టండి, మర్చిపోకుండా లైక్ కొట్టండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ పాసిబిలిటీ ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి, ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. కానీ ఛానల్కి మీరు కొత్తగా వచ్చి కంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. వర్త్ ఉంటేనే, మీకు కంటెంట్ వర్త్ ఉందని ఫీల్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నెంబర్ పెరిగే కొద్దీ నేను ఇంకా బెస్ట్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.